ఫేవరెట్ తనుజ, సుమన్ శెట్టి. సుమన్ శెట్టి గేమ్ ఎలా ఉంది? అంటే ఇన్నోసెంట్ గా ఉన్నారు కదా. ఫస్ట్ 2 వీక్స్ చూస్తే చాలా జాలనిపించింది. ఇప్పుడైతే సూపర్ ఆడుతున్నారు. ఓవరాల్ గా వర్స్ట్ పర్ఫార్మర్ అంటే ఎవరంటారు? రమ్య, సో ఆయిషా. మీకు ఒక మ్యాజిక్ పవర్ ఇస్తే బిగ్ బాస్ లో ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు? ముందు రమ్యని తీసేయాలనుకుంటున్నాను. ఎందుకు రమ్య అంటే? రాము రాథోడ్ ఆర్ రమ్య. రమ్య అంటే ఎందుకు మీకు అంత కోపం? కోపం ఏం లేదు. తను కూడా రాజమండ్రి, మేము కూడా రాజమండ్రి. నేను యాక్చువల్ గా ఫస్ట్ రమ్యకే ఓటేద్దాం అనుకున్నా, తను సూపర్ గా గేమ్ ఆడితే. కానీ అలా ఆడట్లే, తను ఫేక్ ఆడుతుంది. అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని మాటలు చెప్తుంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి. అలా ఆడకుండా తను జెన్యున్ గా ఆడుంటే కనుక తనకే ఓట్లేదునేమో మేబీ. మీకు బిగ్ బాస్ లో అవకాశం ఇస్తే వెళ్తారా? మేబీ వెళ్తారా? వెళ్తే గట్టిపోటీ ఇస్తానని నమ్మకం ఉందా మీకు? ఉంది. సో కళ్యాణ్ తనుజతో ఎఫర్ పెట్టుకుంటున్నారు అన్నారు. కళ్యాణ్ ఎఫైర్ ఏం పెట్టుకోవట్లేదు, జస్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. బయట వాళ్ళు చూసే వాళ్ళకి అలా కనిపిస్తుంది. అలా చూసుకుంటే హౌస్ మొత్తం బాండింగ్సే ఉన్నాయి. సో ఇప్పుడు తనుజ అందరితో బాండింగ్ కట్ చేసి ఫైర్ గేమ్ ఆడుతుంది. ఎలా అనిపిస్తుంది అసలు తన గేమ్? సూపర్ అనిపిస్తుంది. అలానే ఆడాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను తనుజ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. ఆది చెప్పిన కాడ నుంచి ఇంకొంచెం ఫైర్ అవుతున్నట్టుంది. ఆది లేడీ వేరే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటి నుంచి తనుజ ఇంకొంచెం వాయిస్ రేస్ చేసినట్టు అనిపిస్తుంది. హౌస్ లో అందరి మీద గట్టి గట్టిగా అరుస్తుంది. అది చెప్పడం వల్లే కాదు, నాగార్జున సార్ కన్ఫెక్షన్ రూమ్ లోకి తీసుకెళ్లి తను మొత్తం వీడియోస్ అన్ని షో చేశారు కదా, అప్పుడు చూడడం వల్ల కూడా చేంజ్ అయ్యి ఉంటదని నేను చెప్పేసి అనుకుంటున్నాను. సో నాగార్జున గారు హోస్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. నాగార్జున గారు ఏదైనా కరెక్ట్ గానే చెప్తారు. ఫస్ట్ 2 సీజన్ లో నాకు నచ్చలేదు, అంటే నాగార్జున మారిస్తే బాగుంది అనుకున్నా. ఇప్పుడైతే బాగుంది. వైల్డ్ కార్డ్ వచ్చారు కదా, వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత నుంచి గేమ్ ఎలా ఉంది? వైల్డ్ కార్డ్ వచ్చాకనే బాగుంది, ఎందుకంటే వీళ్ళలో ఉన్న నెగిటివిటీ అంతా పోయింది ముందున్న వాళ్ళు. ఆయేషా గేమ్ ఎలా ఉంది? ఆయిషా వేస్ట్ అసలు. శ్రీనివాస్, ఎవరు? సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్ ఓకే, కనిపించట్లేదు. కానీ గౌరవ్కి తెలుగు రాదు కదా, ఎలా మేనేజ్ చేస్తున్నారు? కెప్టెన్ అయ్యాడు ఫస్ట్ వీక్, వచ్చిన నామినేషన్స్ రాగానే కెప్టెన్ అయిపోయాడు. అదే కలిసి వచ్చింది అనుకుంటాను నేనైతే కనుక. అంటే సుమన్ శెట్టిని కొంచెం నేనే బిగ్ బాస్ అన్నట్టు ఆధిపత్యం చేస్తున్నాడు హౌస్ లో. సుమన్ శెట్టిని మాట్లాడనివ్వట్లేదు. సుమన్ శెట్టి కూడా కెప్టెనే కదా, సో తనను కూడా మాట్లాడనివ్వకుండా మనోడి ఏదో బిగ్ బాస్ అన్నట్టు షో చేస్తున్నట్టు చేస్తున్నాడు కదా. సుమన్ శెట్టి ముందు నుంచి డల్ ఉంటాడు కదా, మాట్లాడలేడు కదా, సో తిని ఎక్కువ ఉంటున్నాడు. ఆ విషయం అయితే నాకు నచ్చలేదు. సుమన్ శెట్టికే పనిష్మెంట్ ఇచ్చేలాగా ఉన్నాడు, కానీ సుమన్ శెట్టి కొంచెం గట్టిగా ఉంటే బాగుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే పర్లేదు, బానే ఉన్నాడు. ఇంకొంచెం ఉంటే బాగుంటది అనుకుంటున్నా.